హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ వెజ్ పలావ్. ఇంట్లో వెజ్ పార్టీస్ ఉన్నా, వెజ్ ఫంక్షన్స్ ఉన్నా సింపుల్గా టేస్టీగా వెజ్ పలావ్ చేసేసుకోండి. సింపుల్గా రైతాతో తింటే చాలా బాగుంటుంది. అదే కాకుండా లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా అన్నీ రెడీ చేసుకొని, కూరగాయల కట్టింగ్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 20 నుంచి 25 నిమిషాలు అయిపోతుందండి. ఏ రెసిపీ 5 నిమిషాలు కాదండి, ఎందుకంటే కట్టింగ్కే 15 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి. సో మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. సో వెజ్ పలావ్ చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. దీంట్లో వేయాల్సిన తీరుగా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ఇంకా వెజ్ పలావ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికి కావాల్సినవి అయితే మిక్స్డ్ వెజిటేబుల్స్, మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, బఠానీ, బీన్స్, టమాటో, అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయని వాటర్లో వేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్ కూడా తీసుకుంటున్నాను. మంచి పోషక విలువలు ఉంటాయి ఇందులో. మటన్లో ఉండే పోషక విలువలు అన్నీ కూడా మిల్ మేకర్లో ఉంటాయి. అవి వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాను. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ 1/2 కేజీని శుభ్రంగా కడిగి ఒక 15 నిమిషాలను నానబెట్టి సోక్ చేసి పెట్టుకుంటే మంచిగా తొందరగా కుక్ అవుతుంది రైస్. అండ్ వీటితో పాటు పన్నీర్ అవైలబుల్గా ఉంటే పన్నీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ మరియు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల వెజ్ పలావ్ మరింత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి గరం మసాలా దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ షాజీరా, లవంగా, యాలకులు, పట్ట, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. సో వీటితో పాటుగా ఇంకా మీ దగ్గర ఇంకా వేరే గరం మసాలా దినుసులు అవైలబుల్గా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా కాజుల్ని వేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెట్, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ని గట్టిగా వాటర్ని పిండేసి ఆ మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్లో మంచి పోషక విలువలు ఉంటాయండి. సో నాన్ వెజ్ తినే వాళ్ళు మటన్ గిట్లా తింటారు కదా, ఆ మటన్లో ఉండే పోషక విలువలన్నీ కూడా ఈ వెజ్లో ఈ మిల్ మేకర్లో ఉంటాయి. ఇలాంటి పప్పు దినుసులు అన్నీ కూడా మన డైట్లో చేర్చుకోవాలి, హెల్త్కి చాలా మంచిది. అలాగే పన్నీర్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనల్లీ ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. మనం చేస్తుంది మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ కాబట్టి టమాటా కూడా వెజిటేబులే కదా, కాబట్టి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కూరగాయల ముక్కలన్నిటిని కూడా మగ్గనిచ్చుకోవాలి. ఒకవైపు కూరగాయల ముక్కలన్నీ మగ్గిపోతూ ఉంటే మరోవైపున ఇందులో వేయడానికి ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలండి. సో దానికోసం మిక్సింగ్ జార్లోకి పుదీనా, కొత్తిమీర తరుగు, అలాగే ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని వాటర్ ఏం వేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరోవైపు వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ ఫ్రై అయ్యాయి. సో ఇందులోకి మనం ఇప్పుడు పుదీనా, కొత్తిమీర చట్నీ చేసుకున్నాం కదా, గ్రీన్ చట్నీ, దాన్ని యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నిటితోని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఈ కూరగాయల ముక్కల్ని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ బాస్మతి రైస్ కూడా మొత్తం కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత బాగా కూరగాయల ముక్కలతోని గ్రీన్ చట్నీతోని కలిసేలాగా రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండా ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని రైస్ని, వెజ్ పలావ్ని కుక్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి బాగా కలిపేసుకొని ఒక గ్లాసు బియ్యానికి, బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ. ఎందుకంటే రైస్ అనేది కొంచెం పొల్లు రావాలి వెజ్ పలావ్కైనా, బిర్యానీకైనా, ఫ్రైడ్ రైస్కైనా. సో అందుకే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ మెజర్మెంట్. ఆ వాటర్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే
అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఈ వెజ్ పలావ్లో మనం ఎక్కడ కూడా కారాన్ని మాత్రం యూజ్ చేయట్లేదు. ఉప్పు కూడా మనం ఇదే టైంలో టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేసినా కూడా సరిగ్గా కలవదు. సో ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్లీ కొద్దిగా నిమ్మకాయ రసము అలాగే కొత్తిమీర తరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆరోమా స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో కుక్ అయిపోయింది రైస్ కంప్లీట్గానే మనకు తెలిసిపోతుంటుంది ఆ స్మెల్కే. సో 15 నిమిషాలు మంచిగా పొల్లులుగా ఉండే వెజ్ పలావ్ రెడీ అయిపోతుంది. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్న వెజిటేరియన్ తినే వాళ్ళకి సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటే సో ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని వెజ్ పలావ్ చేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆ మిల్ మేకర్ అండి. మనకు ఆ మిల్ మేకర్ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో కాజు వేసుకున్నాము, అలాగే పన్నీర్ ముక్కలు అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము. సింపుల్గా ఏదైనా రైతానా పెరుగుతోనైనా కర్డ్తో మంచిగా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కండిషన్స్ అప్లై వేడిగానే సర్వ్ చేసుకొని తినాలి అండి. ఇది చల్లగా అయినాక కదా టేస్టీగా అనిపించదు. సో బిర్యానీ అంటే కొంచెం మసాలా ఉంటుంది, పలావ్ అంటే కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. అంటే మనం ఆ సాసెస్ ఒక్కటే యాడ్ చేయం కానీ సో ఆ గ్రీన్ చట్నీ వల్ల మంచి పలావ్కి మంచి ఆరోమా వచ్చేస్తుంది, ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో వేడిగా మంచి రైతాతోని సలాడ్తో తినేయండి, ఒక కుమ్మేస్తారు, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి కార్తీక మాసంలో. సో వెజ్ పలావ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, రెసిపీని షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో అండ్ ఫుడ్ వీడియో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.